అసలు వాళ్ళ మనుషులేనా? ఇంతలా ప్రవర్తిస్తారా? అసలు వాళ్ళకి మానవత్వం లేదా అని చాలామంది మాట్లాడతారు. నిజంగా చూస్తేనే కడుపు తరుక్కుపోతుంది. అలా స్టూడెంట్స్ని ఇలా ఇష్టం వచ్చినట్టు తన్నటం, కొట్టడం ఏంటి అసలు? ఇది మనుషులుగా ఉన్నారా? మనిషి మానవత్వాన్ని మర్చిపోయారా అనేది కొంత నమ్మకం కలగట్ల. అలాంటి పరిస్థితులు వచ్చేసాయి. అయితే నిజంగానే ఇక్కడ వీడియోలు చూస్తుంటే నాకైతే ఎంత బాధ కలుగుతుందంటే, ఈ పిల్లోడి వీడియో ఒక్కసారి మీరు చూడాలి. ఒక్కసారి చూడండి, ఈ పిల్లోడి వీడియో చూడండి. నిజంగా ఎంత బాధ కలుగుతుందంటే ఆ పిల్లోడిని చూస్తుంటే. అదిగో పాపం ఆ పిల్లోడిని ఎలా పడితే అలాగా పోలీసు వాళ్ళు, అసలు మీరు మనుషులైనా పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించాలో చెప్పండి అని. చూడండి ఎలా ఏడుస్తున్నాడు వాడు. నాకు తెలిసి ఇలా కాదు వాడిని కొట్టేది, చెప్పు తీసుకుని పటా పటా కొట్టాలి ఇలాంటి నా కొడుకులందరినీ కలిపి. అదేంటి ఇప్పటిదాకా అంత పొగిడేవు కదా, ఇలా అంటున్నావేంటి అనుకోవచ్చా? ఇలాంటి గలీజు నా కొడుకులు భారతదేశంలో ఉన్నారు కాబట్టి, ఈ భారతదేశానికి ఇంకా ఇలాంటి చీడపురుగులు, ఇలాంటి బొద్దింకలు ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేటువంటి పరిస్థితి, స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇష్టం వచ్చినటువంటి చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయని చెప్పాలి. ఈ గలీజ్గాడు అసలు ఏం చేశాడు ఇప్పుడు మీకు చూపిస్తా, చూద్దారండి. రా, ఇదిగోండి ఆయన చూసారు ఎంత బాధపడిపోతున్నాడు. ఇంకా నాకు తెలిసి ఏడుతుంటే అదిగో ఇక్కడ మీరు చూడండి, ఆ స్ప్రే, అది పెప్పర్ స్ప్రే కొడుతున్నాడు పోలీసు వాళ్ళ మీద. పోలీసు వాళ్ళు వాళ్ళని ఆపుతున్నారు, వాళ్ళని ఎక్కడ దాడి చేయట్లా. నిజంగా చెప్పాలంటే 100% క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి ఎవరి మీద కూడా చేయకూడదు అని. కానీ ఎన్ని రోజులు అలాగే అక్కడ ఏమి జరగకపోతే వాళ్ళకి అవ్వదు కదా. అవతల ప్రొటెస్ట్ పేరుతో చేసేటువంటి ఏదైతే రాజకీయం ఉందో వాళ్ళకి కదా అలా సప్పగా సాగిపోతే కుదరట్లా. అందుకనే కొంచెం మసాలా దట్టించాలని లారీలు రాళ్ళు, అర్థమైందా, విధ్వంసకారులు, టెర్రరిస్టులని రంగంలోకి దింపేశారు. ఇలాంటి సైకోగాళ్ళు పెప్పర్ స్ప్రేలు పట్టుకుని వాళ్ళు మామూలుగానే ఆపుతున్నారు. ఆపుతుంటే వాడు ఏం చేశాడు, ఇప్పుడు ఆ పెప్పర్ స్ప్రే కొట్టాడు చూడండి, అదిగోండి ఒకసారి చూడండి. ఆయన పట్టుకుని ఏం చేయాలి, ఇంకా ఏం చేసినా తప్పు లేదనిపిస్తుంది. ఇకపోతే ఇదిగోండి ఇంకా చాలామంది ఉన్నారు, ఒక్కొక్కళ్ళ గురించి చెప్తా. ఇక్కడ పాపం ఇలాంటి వాళ్ళ గురించి పక్కన పెడితే పాపం మన గంజాయి మొక్క ఉంది. గంజాయి మొక్క గారు చెప్పండి అమ్మ, గంజాయి మొక్క గారు మీ బాధ ఏంటి? గంజాయి మొక్క గారు మాట్లాడుతున్నారు ఒక్కసారి ఇదే ప్రొటెస్ట్ గురించి. ఈ గంజాయి మొక్క గారు కొంచెం సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. చెప్పమ్మా గంజాయి మొక్క. చూసాం చూడండి, ప్రొటెస్ట్ ఇదంతా కూడా ప్రొటెస్ట్ అని చెప్పాలి, ఇదంతా కూడా ప్రొటెస్ట్ అని అనుకోవాలి. గంజాయి మొక్కని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళతో పాటు అక్కడ పెట్టి కూర్చోవాలి. అక్కడ ఇదిగోండి పోలీసుల పరిస్థితి ఏంటో చూసారా? పోలీసుల్ని ఏ రకమైనటువంటి దాడులు చేశారో, ఎంతమంది, కొన్ని వందల మంది పోలీసులు గాయపడ్డారు. అక్కడ చేతులకి కాళ్ళు అంటే గాజులు వేసి కూర్చుంటారనుకున్నారా పోలీసులు? మీరు ఏం చేసినా సరే గాంధీ గారు ఒక చెంప చూపిస్తే రెండో చెంప చూపించమన్నారని చెప్పి పోలీసులు కూర్చుంటారనుకున్నారా? వేసి తొక్కాలి ఒక్కొక్కడిని పట్టుకొని. అయిగోండి అక్కడ మీరు చూస్తే ప్రొటెస్ట్ పేరుతో వీళ్ళు చేసేటువంటి విధ్వంసం అంతా ఎంత లేదు. దానికి మళ్ళీ గంజాయి మొక్క మద్దతు, ఆ పనికి మాలిన ప్రకాష్ రాజ్ గారు మద్దతు. ఏం చేయాలి ఇలాంటి ఎదవాళ్ళని చెప్పండి? ఇలాంటి పనికి మాలిన వాళ్ళని ఏం చేయాలి? దేశద్రోహుల కింద తయారయ్యి ఏం మాట్లాడుతున్నారంటే, ఇక్కడ ఇంకొక వీడియో చూపిస్తా. ఇక్కడ మీకు ఇంకొక వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి ఈడేం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. స్టూడెంట్ ఆడు స్టూడెంట్ అనుకోవాలా మనం? సరే, ఇంకొక ఆవిడ ఇక్కడ ఉన్నారు, చూపిస్తాను. చెప్పమ్మా, ఇగో ఈవిడ కూడా ఉంటుంది, చెప్పు. అర్థమైందా? ఇంకా ఇలాంటి వాళ్ళందరూ స్టూడెంట్స్ అంటారా? ఇంకా ఉన్నారు, చూపిస్తాను. ఇలాంటి వాళ్ళందరినీ ఇగో పోలీసులు దెబ్బలు తగిలినాయి అంటే అవి మాత్రం చూపించరు, వీళ్ళకి నచ్చినవి మాత్రం చూపించుకుంటూ ఉంటారు ఇక్కడ. ఇదిగోండి ఇవన్నీ చూస్తే నిజంగానే పోలీసులు చేసింది చాలా తక్కువే అని అనిపిస్తుంది. అయ్యో పాపం, ఈ పాపని చూపించాలి. చెప్పమ్మా, చెప్పమ్మా.
నాకు ఓటు వస్తే నేను కూడా ఏం చేయాలో చూపిస్తాను మోదీకి లేదంటే ఇంకొకరికి అని చెబుతుంది. ఏంటి మరి ఈమె ఏ స్కూల్ నుంచి వచ్చింది? 10th క్లాస్ పాస్ అవ్వకుండానే వచ్చేసిందా? నిట్ రాయటానికి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ ఎంత ఉండొచ్చు? ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. మరి ఈ అమ్మాయిని, ఈ మైనర్ పిల్లని, ఇంత చిన్న పిల్లని ఏ రకంగా ఈ ధర్నాకి తీసుకొచ్చారు? ఏ స్కూల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు? వీళ్ళందరూ సరే, ఇది కూడా పక్కన పెడదాం. ఇది కూడా పక్కన పెట్టి మీకు ఇంకొక వీడియో చూపిస్తా. చాలానే ఉన్నాయి ఇక్కడ మళ్ళీ రాజకీయాలు, మోదీ గారు ఇక్కడ ఇలా ఇది చూడండి. ఒక రిపోర్టర్ని పట్టుకుని ఏ రకంగా అక్కడ చేసేటువంటి కార్యక్రమాలు మాటల్లో చెప్పలేం. ఇగో ఇక్కడ ఒక సిఆర్పిఎఫ్ జవాన్ని ఎలా కొడుతున్నారో చూడండి. ఇవన్నీ చూపించచ్చో లేదో తెలియదు కానీ ఇవి చెప్పమ్మ, ఈవిడ కూడా ఏదో మాట్లాడుతుంది. నిట్ ఫుల్ ఫామ్ చెప్పమ్మంటే నిట్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు, ఇలా నిట్ ఎగ్జామ్ రాస్తున్నారు. అర్థమైనా? నిట్కి సంబంధించి ఫుల్ ఫామ్ తెలియదు కానీ వీళ్ళు వచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదిగోండి. మోదీకి గోలీ మారాలట. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి, ఇలాంటి వాళ్ళు ఏమంటారు, విద్యార్థులు అనేటువంటి పేరుతో వీళ్ళని తీసుకొచ్చి ఎవరైతే అక్కడ కూర్చోబెట్టారో వాళ్ళని పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారట. ఇక్కడ పాలస్తీనా జెండాలు ఎందుకు వచ్చినాయండి? చెప్పు తీసుకుని కొట్టక, ఇలాంటి వాళ్ళందరినీ చెప్పు తీసుకుని కొట్టక అసలు అక్కడ చేసేటువంటి ప్రొటెస్ట్ ఏంటి? నిట్ ఎగ్జామ్ గురించి చేస్తున్నారు. పాలస్తీనా జెండా ఏంటి? పాలస్తీనా జెండా ఇక్కడికి వచ్చేస్తే, పాలస్తీనా వచ్చేస్తే నిట్ ఎగ్జాము మంచిగా జరిగిపోద్దా? మరి అక్కడ జరిగిపోతుందా? పాలస్తీనాలో అక్కడ బాగుందా? అక్కడికి వెళ్ళిసామండి. మరి ఇండియాలో ఎందుకు ఉండటం? ఇక్కడ చేసేటువంటి ప్రొటెస్ట్ ఏంటి? మీరు మాట్లాడే మాటలేంటి? ఇక్కడ చాలా ఉన్నాయి, నేను వినిపిస్తా, ఒకటి కాదు. ఈ వీడియో చూడాలి. ఇగో చూడండి. ఈయన్ని ఆడిని ఇద్దరిని ఏ చెప్పుతో కొట్టాలి చెప్పండి? బాటా చెప్పు కొట్టాలా, లేదంటే ఇంకో చెప్పులు ఏమన్నా కొత్తగా తయారు చేసి మంచి లెదర్ చెప్పులను చూసుకుని కొట్టాలా? వీళ్ళకి ఏం పని చెప్పండి? సీత ఎందుకు వచ్చింది, రాముడు ఎందుకు వచ్చాడు, వాళ్ళ విషయాలు ఇక్కడ ఏంటి, మీరు చేస్తున్నటువంటి ప్రొటెక్ట్ ఏంటి, ఇక్కడ వీళ్ళు మాట్లాడే విధం ఏంటి? ఈ పుండాకూరగాడు ఉంటాడుగా, ఆడు పేరేంటి, ప్రకాష్ రాజ్, జై శ్రీరామ్ అన్నాడట, అల్లా అని అంటారట. అంటే అసలు ఏం చేస్తున్నారు? మీకేం కావాలి? హిందూయిజాన్ని రూపుమాపడం కావాలా? బీజేపీ ప్రభుత్వాన్ని దించడమే కావాలా? లేదంటే ఇవన్నీ ఇక్కడ ఎందుకు? మీరు ఏం ఎత్తుకున్నారు? సరే, అసలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ స్టూడెంట్స్ అయితే కనుక వీళ్ళ ఇప్పుడు దాకా నేను చూపించిన వాళ్ళు ఏంటి చెప్పండి? ఇదిగోండి ఒకసారి చూడండి. ఏమంటున్నారంటే ఇక్కడ నేను ఆర్ఎస్ఎస్ ఇంకొకటో దేని గురించి రాలా, నేను నాకు జరిగినటువంటి అన్యాయం గురించి వచ్చా. కానీ ఇక్కడ ఆర్ఎస్ఎస్ ముర్దాబాద్ అని, ఆర్ఎస్ఎస్ పోవాలని, లేదంటే బీజేపీ నాశనం అవ్వాలని ఇవన్నీ నినాదాలు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి? అసలు ఏంటి ఇది? నిట్టికి సంబంధించినటువంటి దాని మీద ఇక్కడికి వస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి? ఇది కూడా పక్కన పెడతాం. ఎవరో ఒకళ్ళిద్దరూ నిజంగానే ఇక్కడ ఏదో జరుగుతుందని వచ్చినట్టున్నారు పాపం. ఇక్కడ ఇంక మీకు అసలు వీడియో చూపించాలి. అసలు నిట్ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అది చూపించాలి. గ్యాప్ కట్ చేయండి. రైట్. कि नीट के पेपर लीक को लेकर प्रोटेस्ट have been taking place for many weeks now. It is difficult.
ఇది ఇప్పుడు మీరు నిట్ ఎగ్జామ్ రాసినటువంటి పరిస్థితి ఏంటంటే, నిట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది, దాన్ని రద్దు చేశారు, ఆ తర్వాత మళ్ళీ కండక్ట్ చేశారు. ఎవరైతే ఆల్మోస్ట్ ఎగ్జామ్ రాసి ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా 99% మళ్ళీ రీ ఎగ్జామ్ రాసేశారు. మరి అక్కడ ఉంది ఎవరు? అక్కడ ఎవరికి ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి మరి నిట్ ఎగ్జామ్ రాసినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాస్తే మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అనేది కూడా ఆలోచన వస్తుందిగా. ఇక్కడ ఒక నిట్ ఎగ్జామ్కి సంబంధించి రాసిన టాపర్ ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి. I would have scored better. So I thought, why should I go to the protest? Instead, I would be studying at home and improving my skill and improving my school. ఇక్కడ ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, what did the NEET topper? అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, మీరు ఎందుకు వెళ్ళలేదు అక్కడ ప్రొటెస్ట్ మీ ఘోరం జరుగుతుందంటే, నేనే కాదు మేము ఎవరూ వెళ్ళా, నా కాలేజీకి కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, ఎవరు కూడా మేము ఆ ప్రొటెస్ట్కి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఏదో మిస్టేక్ జరిగిన తర్వాత దాన్ని మళ్ళీ రీసాల్వ్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు. ఈ టైంలో నాకు మంచి టైం దొరికింది, నేను ఇంకా బాగా స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువగా ప్రిపేర్ అయ్యాను, గతానికన్నా మించి నాకు ఇప్పుడు ఇంకా మంచి ర్యాంక్ వచ్చింది అనేది ఆ పిల్లోడు చెప్తున్నాడు. ఇక్కడ రాజకీయం చేయాలనేటువంటి ఉద్దేశం లేకపోతే హిందూ మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? కాశ్మీర్ ఆర్టికల్ 360 అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? హిందూ ముస్లిం అనేటువంటి విధానాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? పాలస్తీనా జెండాలను ఎందుకు తీసుకొస్తున్నారు? అక్కడ రాముణ్ణి, కృష్ణుణ్ణి, సీతాదేవిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అల్లా అని చెప్పేసేటువంటి నినాదాలు ఎందుకు చేస్తున్నారు? అసలు ఏంటది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, గంజాయి ముక్కో లేదంటే ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరికీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ దేశం ప్రశాంతంగా ఉంటే కుదరట్లేదు. గత 12 ఏళ్ళుగా భారతదేశం కొంచెం హ్యాపీగా ఉంది, డెవలప్ అవుతుంది, చాలా వేగంగా డెవలప్ అవుతుంది. అనేక బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అనేకమైనటువంటి ఉపాధి అవకాశాలు చాలా వేగంగా, జీడిపి కూడా అన్నీ పెరుగుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా నిలబడుతుంది. ఇవన్నీ జరిగిపోతే కొంతమందికి నిద్ర పట్టదుగా, అందుకనే వాళ్ళు చేసేటువంటి ప్లాన్స్గా చూడాలి. నేను చెప్తున్నాను కదా, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే తరిమేయాల్సిందే. అది కాక్రోచ్ అయితే కాలి కిందేసి తొక్కి అవతల పడేయాల్సిందే, హిట్ కొట్టి మొత్తం మాడిపోయేలా చేయాల్సిందే. 100% ఢిల్లీ పోలీసులకి ఆ స్వేచ్ఛ ఇవ్వాల్సిందే. మోదీ గవర్నమెంట్కి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఎలాంటి క్షుద్ర శక్తుల నుంచి అయినా సరే వాళ్ళని తరిమేయటానికి వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇవ్వాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు.